వారికై వందనములు స్తోత్రములు నా తండ్రి. చదువుబడిన మాటలు మీవి అమూల్యమైన శక్తి కలిగిన జీవము కలిగిన మాటలు మీ ప్రియ బిడ్డలకు బోధించునయుండగా మీ దాసునైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన జీవవాక్కులు మీరు అందించి నీ వాక్యపు వెలుగులో నడిపించమని, మీ సన్నిధి కాంతి బిడ్డలపైన ప్రకాశింపచేయమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం యొక్క అంశం ఏమిటంటే సడలిన విశ్వాసము అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు విశ్వాసము సడలిపోతుంది? ఎందుకు విశ్వాసాన్ని మనం కోల్పోతాం? ఎందుకు విశ్వాసంలో మనము దిగజారిపోతాం? జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రభువు అయిన యేసుక్రీస్తు ఏ యొక్క అద్భుత కార్యము చేసినా, ఏ పరిచర్య చేసినా, ఏ మాట చెప్పినా ఆ మాటలో కొంత మర్మము దాగి ఉంటుంది, ఒక మిస్టరీ ఉంటుంది ఆయన చెప్పిన మాటలో. ఎందుకు అంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా నిత్య జీవ మార్గానికి వారసులుగా చేయటానికి, నిత్య జీవ మార్గములో వారిని నడిపించడానికి అనేకమైన ఆధ్యాత్మిక సత్యములు ఆయన బోధిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఆధ్యాత్మిక సత్యములు మనము గ్రహించినప్పుడు, ఆ వాక్య ప్రకారం మనం నడిపించినప్పుడు మనము విశ్వాసములో బలహీన పడకుండా శక్తిమంతులం అవుతాం. అల్పమైన విశ్వాసము ఒకవేళ ఒక్కొక్కసారి విశ్వాసాన్ని కోల్పోతాం. ఏమిటి ఇవన్నీ, ఏమిటి బాధలు, ఏమిటి శోధనలని ఒక్కోసారి మనం బలహీనపరుచుకుంటాం. కానీ దేవుని శక్తి మనల్ని బలపరుస్తుందని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన బట్టి వారందరూ చూచన్నాడు, అల్ప విశ్వాసులారా అని యేసయ్య వారిని మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, చూడండి. మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారన్న 40వ వచనంలో. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పిన ఉంటున్నాడు. వారితో చెప్తున్నాడు ఆయన. అంటే మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారా? యేసయ్య చెప్తున్నాడు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు ఆయన. నిజమే, నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. కానీ నమ్ముట మరవంతు, కార్యము జరిగించుట దేవుని వంతు. మనము ఎప్పుడైతే నమ్మి ముందుకు అడుగు వేస్తామో ఆ విశ్వాసము చేత, ఆ నమ్మకము చేత దేవుని యొక్క నిత్య జీవరాజ్యానికి వారసులమవుతాం. ఇహమందే కాదు, పరమందు కూడా దేవుని యొక్క సత్య నిత్యమైనటువంటి రాజ్యములోనికి వారసులమవుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి ఆ ఉదయం అంతా కూడా యేసుక్రీస్తు ఆయన బోధ చేశాడు. అలసిపోయాడు ఆయన. అలసిపోయిన తర్వాత ఇక ఆయన తన శిష్యులతో ఒంటరిగా మాట్లాడినప్పటికీ సాయంకాలం అయింది, ఆ దరికి వెళదామని అన్నాడు. అంటే అది అన్యుల దేశము, గదరేయుల దేశము, గెరాసేనుల దేశం ఉంది అక్కడ. మనము ఆ దరికి వెళదాము అని చెప్పాడు. సరే, ఆ దరికి వెళ్ళాలంటే గలిలయ సముద్రము దాటి ఆ దరికి వెళ్ళాలి. జనసమూహం అందరూ కూడా పంపించి వేశారు. పంపించి వేసిన తర్వాత కొన్ని చిన్న దోణులు తీసుకొచ్చారు. ఆ దోణిలో యేసయ్యను ఉన్నపాటు ఆ దోణిలో తీసుకొని వెళుతున్నారు. ఆయన వెళుతున్నప్పుడు అనేకమైన చిన్న దోణులు కూడా వెంబడిస్తున్నాయి. అంటే క్రీస్తుతో పాటుగా అనేకమైన చిన్న దోణులు కూడా వస్తూ ఉన్నవి. ఆయన ఒక దోణిలో ఉన్నాడు. ఆ దోణిలో ఉన్నప్పుడు సందర్భంలో అలలు వచ్చి పెద్ద తుఫాను రేగింది. అంటే గలిలయ సముద్రము సముద్ర మట్టానికి 700 అడుగుల భాగములో ఉంటుంది. కాబట్టి అది అట్టడుగున ఉంటుంది. అదే గలిలయ సముద్రము చుట్టూ హెర్మోను పర్వతం ఉంటుంది. 9000 అడుగుల ఎత్తులో ఉంటుంది హెర్మోను పర్వతం. అంటే గలిలయ సముద్రము చుట్టూ పర్వతములు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఆ పర్వతం నుండి వచ్చేటువంటి గాలి, ఈ సముద్రంలో వచ్చేటువంటి గాలి, ఈ రెండు ఒక్కసారి కలిసిపోయినప్పుడు సముద్రంలో తుఫాను రేగుతుంటాయి. గలిలయ సముద్రంలో ఎక్కువగా తుఫాన్లు వస్తుంటాయి. కారణం ఏమిటంటే సమశీతోష్ణమైన పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు ఆ గాలికి సముద్రములలో అలలు ఒక్కసారి ఉవ్వెత్తున పైకి లేస్తాయి. గలిలయ సముద్రంలో ఎక్కువగా తుఫానులు చెలరేగుతూ ఉంటాయి. కానీ
యేసయ్య ఆ సముద్రము దాటి అవతలికి వెళ్ళాలంటే ఆలోచనతోనే ఆ దరికి వెళదామంటున్నాడు. కొన్ని చిన్న దోణెలు కూడా వచ్చేస్తున్నాయి. అలలు కొట్టినందున ఆ దోణి నిండా ఏమైపోయింది? నిండిపోయింది. 37వ వచనం చదవండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. చూడండి, ఇక్కడ అలలు కొట్టినందున దోణి నిండిపోయింది, నీళ్లతో నిండిపోయింది. అయితే యేసయ్య ఎక్కడ ఉన్నాడు? అమరమున నిద్రపోతున్నాడు. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించున్నాను. అంటే అమరము అంటే ఆ పల్లెకారులు వారు చేపలు పట్టిన తర్వాత అక్కడ కూర్చొని భోజనం చేయటానికి, కూర్చొని విశ్రాంతి తీసుకోవటానికి అమరమైనటువంటి ఎత్తైన ఒక ప్రాంతం ఉంటుంది. ఆ దోణిలోని వెనుక భాగాన, ఆ వెనుక భాగాన అక్కడ ఒక చెక్క వేయబడుతుంది. అక్కడ నావికుడు నడిపేటువంటి చుక్కాన్ని నడిపేటోడు అక్కడ ప్రత్యేకంగా కూర్చుంటాడు. అక్కడ ఒక పీటలా ఉంటుంది. అది తలగడ చేసుకొని యేసయ్య పడుకున్నాడు. అతడు ఎక్కడ కూర్చుంటాడో అక్కడ ఉన్నటువంటి పీట మీద ఆయన తలపెట్టి తలగడ చేసుకొని, ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు తలదిండు లేనిదే మనం నిద్రపోతామా? పడుకునే ముందు చుట్టూ చూస్తాం, ఏదైనా తలగడ కింద ఏదైనా ఉందా అని. తలగడ కింద అనేసరికి నాకు ఒక భక్తుని జీవిత చరిత్ర గుర్తొచ్చింది. సాధు సుందర్ సింగ్ టిబెట్ దేశంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఆయనకు ఒక టైటిల్ ఇచ్చారు, రక్తము కారుచున్న పాదములతో సువార్తను ప్రకటించిన వాడు. ఆ టిబెట్ ప్రాంతము ఎత్తు లోయల ప్రాంతముగా ఉంటుంది, కొండ ప్రాంతము. ఆ ప్రాంతంలో దిగి క్రింది ప్రాంతానికి వచ్చి స్వార్థను ప్రకటించినటువంటి గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్. ఆ ప్రాంతంలో తన కాళ్లకు ముళ్ళు గుచ్చుకున్నా, కాళ్లకు దెబ్బలు తగిలినా, రక్తము కారిపోతున్నా ఆ పాదాలతోనే ప్రయాణము చేసి స్వార్థను ప్రకటించాడు సాధు సుందర్ సింగ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఒకరోజు ఇలాగనే ప్రయాణం చేసి వెళుతుంటే ఒక అరణ్యములోనికి వచ్చేసాడు. అరణ్యములోనికి వచ్చేసరికి అరణ్యములో బాగా చీకటి పడుతుంది. చీకటిలో ఈ అరణ్యములో క్రూర మృగాలు ఉంటాయి. కాబట్టి ఈ అరణ్యంలో ప్రయాణం చేయాలంటే చీకటిగా ఉంది, దారి సరిగా లేదనుకొని ఆయన ఏం చేశాడంటే కొద్దిసేపు తెల్లవారే వరకు విశ్రాంతి తీసుకోవాలని చూశాడు. ఆయన విశ్రాంతి తీసుకోవాలని చూసినప్పుడు ఆ లోపలికి చూసినప్పుడు ఒక చిన్న పూరి గుడిసెలాగా ఉంది. ఇక్కడ ఏదో ఒక నివాసం ఉంది. ఆ నివాసంలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని వెళ్ళాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వెళ్ళిన తర్వాత తను యథావిధిగా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఈ రాత్రి సమయంలో నేను ఈ యొక్క అరణ్య ప్రాంతంలో నేను సేద తీర్చుకుంటున్నాను. మనము అదే ప్రార్థన చేస్తామా? ప్రార్థన పడుకునే ముందు ప్రార్థన చేస్తాం. ఏమంటాం? మా పడకల చుట్టూ మీ దేవదూతలను కావలించు, మేమైతే సుఖంగా నిద్రపోవాలంటాం. నిజమే, మనం సుఖంగా నిద్రపోవాలంటే దేవుని కృప కావాలి, దేవుని దయ కావాలి. ఆయన కాపాడుతాడు. ఆయన యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ 34:7 చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నిజమే, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో, ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారో వారి చుట్టూ దేవదూతలు కావలిని వారు రక్షిస్తారు. ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా, ఏ శోధన రాకుండా, ఏ దుష్ట పీడ స్వప్నములు రాకుండా. ఒక్కోసారి సాతాను మనం శోధిస్తాడు. ఎలాగంటే మనకు తెలిసినటువంటి రూపంలోనే దగ్గరికి వస్తాడు. వాడు మన దగ్గరికి, మనకు తెలిసినటువంటి మనుషుని పోలి దగ్గరికి వస్తాడు. మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రలోభపరుస్తాడు. అప్పుడు వెంటనే మనకు మెలకువ వస్తే సాతానా వెళ్ళిపోమంటే అది వెళ్ళిపోతుంది. లేకపోతే అది మన మీద పడి మనల్ని జయిస్తుంది, మనలను అపస్మారక స్థితిలోనికి నడిపిస్తుంది. మనం కేకలు వేస్తుంటాం, కానీ పక్కన ఉన్నటువంటి వారికి వినపడదు. మనం అరుస్తూ ఉంటాం, పక్కన ఉన్నటువంటి వారికి వినపడదు. అలాగున సాతాను శోధించబడుతుంది. కాబట్టి అందుకనే మనము ప్రార్థన చేస్తాం, దేవా మా చుట్టూ మీ దేవదూతలను కావలి ఉంచి మమ్మల్ని కాపాడుమని ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తాం? మనం నిద్రపోతున్నాం, ఎవరు కళ్ళు తెరిచి కాపాడుతారు? 121వ సంకీర్తన 4-5 వచనాల్లో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కునుకడు నిద్రపోడు కనుక ఆయన తన బిడ్డలను కాపాడుతాడు. ఆయన అలాగున ఆ యొక్క గుడిసెలోనికి వెళ్ళాడు.
ప్రార్థన చేసుకున్నాడు మోకరించి. పడుకునే ముందు ఏమైనా ఉందా అని తడిమి చూశాడు. తడిమి చూస్తే ఏదో ఒక గట్టిగా కనబడింది. అతడు ఏం చేశాడంటే ఇదేదో తలగడలా ఉంది అనుకొని దాని మీద తలబెట్టి నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత తెల్లవారుతుంది. మరలా లేచి వేకుజామున లేచి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుని, ప్రభువా నీవే ప్రాంతానికి నడిపిస్తే ఆ ప్రాంతానికి నేను వెళతాను అని లేచి ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. బయలుదేరి కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఆలోచన వచ్చింది. నేను రాత్రి ఏదో తల కింద తలగడ పెట్టుకున్నాను కాబట్టి ఆ తల కింద పెట్టుకున్నది ఏంటో చూడాలని వెనక్కి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చి చూస్తే ఒక్కసారి నిర్ఘాంతపోయాడు. ఒక కొండ చిలువ బాగా చుట్టుకొని మెలిదిరి పడుకొని ఉంది అక్కడ. ఆశ్చర్యపోయాడు. దేవా, ఈ రాత్రంతా ఏ కీడు రాకుండా, కొండ చిలువ బహు భయంకరమైనటువంటి అది ఒక సర్పము, అది మనిషిని అమాంతము మృంగగలిగింది, అమాంతము మింగివేస్తుంది. మనిషిని కానీ జంతువుని కానీ అమాంతం మింగివేసి ఒక చెట్టును చుట్టుకొని దానిని గట్టిగా పట్టుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఇరిగిపోయి అది జీర్ణమగునట్లుగా కొండ చిలువ ఆహారము అనేకమైన జంతువులను మనుషులను కూడా మృంగివేస్తుంది. అది చుట్టుకొని పడుకుంది. ఆశ్చర్యపోయాడు. వెంటనే అన్నాడు, దేవా, రాత్రంతా నన్ను కాపాడావు, ఈ క్రూర మృగము, ఈ క్రూర జంతువు నుండి నన్ను కాపాడావు, నీకు వందనములు అని తెలియచేస్తూ స్వార్థను ప్రకటిస్తూ వెళ్ళాడు సాధు సుందర్ సింగ్. కాబట్టి ఇక్కడ యేసయ్య పడుకున్నాడు అమరం మీద. తలగడగా ఏం చేసుకున్నాడు? అక్కడ ఆ నావ నడిపించేటువంటి నావికుడు చుక్కాణి అని ఉంటుంది అక్కడ. దాన్ని అటు ఇటు తిప్పడానికి కొద్దిగా ఎత్తులో కూర్చోవాలి కనుక ఒక పీట వంటిది తయారు చేసుకుంటాడు. దాని మీద కూర్చొని చుక్కాణి తిప్పుతాడు. అక్కడ తలబెట్టుకొని నిద్రపోతున్నాడు యేసయ్య. ఆ తలబెట్టుకొని తలవాల్చుకొని తలగడ మీద తలవాల్చుకొని నిద్రించున్నాను. ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నారో చూడండి. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అంటున్నారు. ఏ ధోని మీద వాళ్ళు ఉన్నారో అదే ధోని మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. వాళ్ళు ఏ ధోనిలో ఉన్నారో ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడు. కానీ వారు గమనించారా? యేసయ్య మాకు తోడుగా ఉన్నాడు, మాకేం భయం లేదు అని వారు ఆలోచన చేశారా? ఈరోజు మనం కూడా అంతే. యేసయ్య మనతో ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానంటున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ఆయన మనస్సు, ఆయన దృష్టి ఉంది. ఆయన మన మధ్యలో ఉన్నాడు. కానీ మనమే ఒక్కోసారి భయపడిపోతాం. మనమే ఒక్కోసారి అల్పమైన విశ్వాసం కలిగి ఉంటాం. మనమే ఒక్కసారి నిరీక్షణ లేకుండా ఉంటాం. కాబట్టి ఆయన ధోనిలో ఉన్నాడని వారు గుర్తెరిగినప్పటికీ కూడా వారు ఆయన లేపారు. నిద్రపోతున్నాడు ఆయన. ధోనే మురిగిపోతుందని, ధోనే ఇలాంటి పరిస్థితి ఉందని యేసయ్యకు తెలియదా? తెలుసు. వారి విశ్వాసాన్ని చూస్తున్నాడు, వారి నమ్మకాన్ని చూస్తున్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుడు ఎంతగా పరీక్ష చేస్తాడంటే చివరి క్షణం వరకు పరీక్ష చేస్తాడు. చివరి క్షణము, చివరి క్షణములో ఇక మనం ఏదొక అవుతామో అనేటువంటి వరకు కూడా యేసయ్య పరీక్ష చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నా బిడ్డల యొక్క విశ్వాసం ఎలాంటిది, నా బిడ్డల యొక్క నమ్మకం ఎలాంటిది. ఆయన చెప్పాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మితే సమస్తము సాధ్యమే. సాధ్యము కాని కార్యములు ఏది కూడా లేవు ప్రియా దేవుని బిడ్డలారా. అన్ని అసాధ్యమైనటువంటి కార్యములు దేవుడు సాధ్యము చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది కూడా ఏది కూడా లేదు. వారు ఆయన లేపి అంటున్నారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదన్నారు. యేసయ్యకు వారికి ఏం చేస్తారు? మధ్యలో గోడ కట్టుకున్నారు. మేము నశించిపోతున్నాం అంటే మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదంటే ఆయన కూడా ఆ ధోనిలో ఉన్నాడు. ఆయన కూడా ఆ ధోనిలో నిద్రపోతున్నాడు అమరం మీద. మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అనగానే వెంటనే అప్పుడు అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయను. గాలి ఏమైపోయింది? ఒక్కసారి అణిగిపోయింది. ఎందుకంటే తుఫాను వచ్చేస్తూ ఉంది. ఆ తుఫాను వచ్చినప్పుడు అలలన్నీ కూడా వెళుతూ ఉన్నాయి. నా మొట్టమొదటి పరిచర్య ఈల చెట్ల దెబ్బ దిగు ప్రాంతం.
ఏలచెట్ల దిబ్బ గ్రామానికి వెళ్ళిన తర్వాత నీళ్లు ఆ ప్రాంతం ఎలా ఉందంటే ఒక దీవి, దాని చుట్టూ నది ఉంది, 5 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం ఇక అది. కానీ చూస్తే అటు ఇక ఒడ్డు అనేటువంటిది కనబడదు. ఇక ఆ ప్రాంతానికి అక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే ఒకవైపు నుంచినేమో గంటన్నర ప్రయాణము, నాగాలంక నుంచి వెళ్తే, రాజకాలం నుంచి వెళ్తే గంటన్నర, నాగాలంక నుంచి వెళ్తే 2.5 గంటల ప్రయాణం ఆ యొక్క నదిలో ప్రయాణం చేయాలి. ఆ ప్రాంత ప్రజలు ఏదైనా కొనుక్కోవాలి, ఏదైనా తెచ్చుకోవాలంటే 2.5 గంటలు ఆ దోణి పైన కానీ లాంచీ పైన కానీ ప్రయాణం చేసేవాళ్ళు. ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ రాత్రి రావటానికి వీల్లేదు. మళ్ళీ సరుకులన్నీ కొనుక్కొని రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే మొదటి లాంచ్కి బయలుదేరి ఇళ్ళకు వచ్చేవాళ్ళు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను అక్కడ పనిచేశాను. అక్కడ వర్షం కానీ గాలి వచ్చి కానీ కరెంటు పోతే 10-15 రోజుల కరెంట్ రాదు. ఇక అంటే కారణం ఏంటి? నది పైన తీగలు వేశారు. ఆ తీగల్లో ఏది తెగిపోయినా కానీ నాగాలాండ్ నుంచి ఒకరు రావాలి, ఇటు రేపల్లి నుండి వాళ్ళు కరెంటు వాళ్ళు రావాలి. వాళ్ళు వచ్చి ఒక దోణి తీసుకొని అవతల యువతల ఎదురు ఉండి ఆ తీగలో ఆ దోణిపైగా లాగి ఆ టవర్కు వాటిని కలిపి చేయాల్సింది. అంటే 15 రోజులు, 10-15 రోజులు నీళ్లుండేవి కాదు, నీళ్లు రావు, ఇక కరెంటు లేదు. అక్కడ చీకటి ప్రాంతము, సరిగా రోడ్లు సరిగా లేదు. వర్షం వస్తే ఇక భయమే, ఎందుకంటే కాలు జారిపోతుంది. అదంతా వాళ్ళన్న అనేవారు ఆ ప్రాంతాన్ని, అది ఆ భూమిని ఏదో అనేవాళ్ళు, అదంట కాదమ్మా, బంకమన్ను ఉండేది, దాన్ని బాగా కాలు జారిపోతూ ఉంటుంది. మనము మామూలుగా ఇక్కడ నడిచేటక్కడ నడిస్తే జారి కింద పడటమే. ఇంకా చాలా గట్టిగా ఉంటుంది, చబుడు భూమి, అది కాలు జారిపోతుంది. ఇక అటువంటి భయంకర సమయాల్లో 11 గంటలకు వచ్చి తలుపు కొట్టేవాళ్ళు వచ్చి, ఏంటమ్మా ఏం కావాలంటే, మా అమ్మకి దయ్యం పట్టిందంటే రావాలనేవాళ్ళు. అంటే నేను ఎందుకు చెప్తానంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులలో సేవను ప్రారంభించాను నేను. ఇంటికి వెళితే కరెంటు లేదు, దీపము, ఆ చీకటిలో దారి సరిగా లేదు, ముళ్ళు ఉంటాయి, దారి అంతా ముళ్ళే. వచ్చి ప్రార్థన చేయాలంటే రానని చెప్పాలా, వస్తానని చెప్పాలా? వస్తానని చెప్పాలి. నేనైతే అదే చెప్తాను, వస్తాను. పాస్టర్ గారు ఉండేది, వీడు చిన్నవాడు, 6 నెలల వయసు జాన్కి, ఇంకా స్వీటీ పుట్టలేదు, మేరీ స్టెల్లా ఇంకా పుట్టలేదు. పాస్టర్ గారిని వాడిని వదిలిపెట్టి నేను ఇప్పుడే వస్తానంటే అసలు ఏంటంటే పిలిస్తే పలకరు. అక్కడ వాళ్ళు వేటకు వెళ్ళేవాళ్ళు కనుక, అంటే పరిస్థితి అని నేను చెప్తాను, లేకపోతే చెప్పాల్సిన పరిస్థితి కాదు. వేటకు వెళ్ళేవారు కనుక పెందల కన్నా నిద్రపోతారు వాళ్ళు. 8-7 గంటలకే చక్కగా భోంచేసి పడుకొని 3 గంటలు వేసి వేటకి వెళ్తారు, పిల్ల రొయ్య వేటకని. ఆ బాడీ అనేవాళ్ళు. ఈ బాడీలో పాస్టర్ గారు జాగ్రత్తగా నడవండి అనేవాళ్ళు. మోకాళ్ళతో బాడీ వెళ్ళేవాడిని, వెళ్ళి వచ్చేంతవరకు బిక్కుమంటా ఉండేవాళ్ళు. వెళ్ళి తలుపు తెరిస్తే, తలుపు తడితే తీసేవాళ్ళు. ఎవరంటే, ఏమ్మా సీతామహాలక్ష్మి ఏంటి మాట్లాడమంటే మాట్లాడదు, లేమ్మా మాట్లాడితే మాట్లాడదు, చెప్పు నువ్వు మాట్లాడింటే మాట్లాడదు, అట్టాగే చూస్తూ ఉంటే గుడ్లు పెట్టి. నాకు ధైర్యం దేవుడిచ్చాడు, నాకు ఒకనాడు భయమే, కానీ నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడేనా యెహోవా, ఆయన తోడుగా ఉన్నాడు కనుక వెంటనే జుట్టు పట్టుకొని లే అంటే లేచేది, మోకరించంటే మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ దయ్యం పోయిన తర్వాత నేను ఏ జుట్టును గట్టిగా పట్టుకున్నానో అక్కడ చేయి పెట్టి పాస్టర్ గారు చేయి అని నొప్పి పడుతుంది అనేది, అంటే అప్పుడు వదిలిపోయేది. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆ పరిచర్యలో దేవుడు తోడుగా నడిపించాడు. ఏదన్నా బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే 2.5 గంటల ప్రయాణం అయ్యి వెళ్ళాలి నాగాలంకకు. ఇటు నావ దాటితే 1 గంట ప్రయాణం రేపల్లికి రావాలి. ఆ పరిస్థితుల్లో వారు ఒకటే నమ్మేవాడు, మాకెక్కడున్న పాస్టర్ గారే ఆయన వైద్యుడు. మొదటిగా పాస్టర్ గారి ఇంటికి వచ్చి తలుపు తట్టి ప్రార్థన చేయించుకునేవారు. అది తేళ్ళు కుట్టినా ఏది కుట్టినా మొదటిగా ప్రార్థన చేయించుకునేవారు. ఆ తర్వాత వారు వైద్యాన్ని తర్వాత వెతికేవారు. ఒకవేళ ఆ తల్లి గర్భిణీ స్త్రీ ఆమె నొప్పులు పడుతున్నా కూడా పాస్టర్ గారిని పిలిచేవారు, పాస్టర్ గారు వెళ్ళేవారు. ఆ సమయంలో మేమిద్దరం వెళ్ళేవాళ్ళము.
నేను బయట ఉండి ప్రార్థన చేసేవాడిని, పాస్టర్ గారు లోపలికి వెళ్ళి ఆమె తల మీద చేపెట్టి ప్రార్థన చేసేది సుఖప్రసవం కలగాలని. ఎందుకంటే గంట ప్రయాణం నావలో చేయాలంటే చాలా ఇబ్బంది. అటువంటి పరిస్థితులలో దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. ఆ విధముగా ప్రయాణము చేస్తూ వెళ్ళేటువంటి అక్కడ మమ్ము అనేటువంటి లేస్తుంది, తుఫాను వలె వస్తుంది. మనకు తుఫాను వస్తుంది, అక్కడ వాళ్ళకి తరచుగా వస్తుంటుంది. అటువంటి ప్రాంతములలో దేవుని యొక్క సేవ ప్రారంభించబడింది. ఈరోజు ఉదయం వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాను. ఎందుకంటే సిమెంట్ రోడ్లు వేశారు, వాళ్ళు చక్కగా అన్ని వసతులు, అందరూ ఇన్వర్టర్ కొనుక్కున్నారు, జనరేటర్స్ కొనుక్కున్నారు, చక్కగా మంచి బిల్డింగులు కట్టుకున్నారు. ఆనాడు నేను ఉన్నప్పుడు అన్ని పూరి గుడిసెలు అవన్నీ ఉండే. ఆ తర్వాత ఇప్పుడు ప్రతి ఇంట్లో కలర్ టీవీ, ప్రతి ఇంట్లో ఇన్వర్టర్, ప్రతి ఇంట్లో బాగా డెవలప్ అయ్యారు. కారణం ఏమిటంటే వాళ్ళు ఒకటే చెబుతారు, దేవుడు మమ్మను కాపాడాడు, దేవుడు మాకు తోడై నడిపించాడు, మా విశ్వాసాన్ని మేము కోల్పోలేదు. చాలామంది వచ్చేయమన్నారు, మీరు ఈ ప్రాంతం ఎందుకు వచ్చేయండి, ఒడ్డుకు రండి, మేము మీకు స్థలాలు ఇస్తూ ఉన్నామంటే మేము మా ప్రాంతాన్ని వదిలిపెట్టి రాము అని అక్కడే ఉన్నారు. ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు దేవుడు వారిని దీవించాడు. ప్రియా దేవుని బిడ్డలారు, వారి బిడ్డలను మంచి ఉద్యోగస్తులుగా చేశాడు దేవుడు. నా సండే స్కూల్ విద్యార్థి ఢిల్లీలో మంచి జాబ్ చేస్తున్నాడు, మనం చెప్తున్నాడు సాక్షివాడు. మా పాస్టర్ గారు, పీటర్ పాస్టర్ గారు, నేను సండే స్కూల్ టీచర్గా ఆయన ఉన్నాడండి, ఆయన సండే స్కూల్ నడిపించి, నేను సండే స్కూల్ పిల్లవాడినండి. సాల్మన్ రాజు అని, చెన్ను సాల్మన్ రాజు, వాళ్ళ నాన్న అమ్మన్న డేవిడ్ అని పేరు పెట్టి బాప్తీసం ఇచ్చాం. యశోదమ్మ వాళ్ళ అమ్మ సంతోషం అని బాప్తీసం ఇస్తే వాళ్ళు సాక్ష్యం ఇచ్చాడు. మా నాన్న సంఘ పెద్దగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు సండే స్కూలు ఆయన నడిపించాడు, అప్పుడు నేను సండే స్కూల్కి వెళ్ళాను. ఈరోజు దేవుడు నన్ను దీవించాడని డైరెక్ట్ గారు ఎదుట సాక్ష్యం చెప్పాడు. ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపించాడు. కారణం ఏమిటి? విశ్వాసం, నమ్మకము, నిరీక్షణ. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిన్ను కాపాడేవాడు కునుకొడు నిద్రపోడని జ్ఞాపకం తెచ్చుకో ప్రియా దేవుని బిడ్డలారా. ఆ రాత్రి సమయంలో కొండ చిలువ పైన తల పెట్టుకొని పడుకొని ఉన్నటువంటి సాధు సుందర్ సింగ్ గారిని ఎవరు కాపాడారు? దాని నోటిని ఎవరు మూసివేశారు? దేవుడే మూసివేశాడు. నువ్వు ఈ రోజున ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఎటువంటి శ్రమలో, ఎటువంటి శోధనలో, ఎటువంటి కష్టంలో ఉన్నా నిన్ను నన్ను కాపాడుతాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి. నీకేది కావాలో ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన కొరకు సమస్తము సిద్ధపరిచాడు. ఆయన ఇవ్వటానికి సమస్తము ఆయన వద్ద అన్నీ ఉన్నాయి. అయితే ఆయన యందు విశ్వాసం కలిగి జీవించినటువంటి వారు వీరు అన్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం అని అడ్డుగోడ మీద, నీకు చింత లేదా అంటున్నారు. 98లో నేను 97 వెళ్ళాను. 98లో పెద్ద తుఫాను వచ్చింది. జాన్ చాలా చిన్నవాడు, పాస్టర్ గారు అక్కడే ఉన్నారు. నేను సెమినరీ క్లాసులు, థియలాజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను. నేను గుంటూరులో ఉంటే ఆ ఇళ్ల మీదకి అందరూ నీళ్ళు వచ్చేసినాయి. ఓ సంఘ పెద్ద బోటు తీసుకుని వెళ్ళి పాస్టర్ గారిని పిల్లలను కూర్చోబెట్టుకొని, ఆయన నడుముకు తాడు కట్టుకొని, ఆమె చేయి పట్టుకొని ఆ తాడు పట్టుకోమని కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి దాకా బోటు నడిపించుకెళ్ళాడు. చూడండి, ఇంటి వరకు బోటులో వెళ్ళిందంటే నీళ్ళు ఎంతవరకు వచ్చినాయి? దాదాపు ఈ మొలలోతు వరకు నీళ్ళు వచ్చేసి ఊళ్ళోకి నీళ్ళు వచ్చినాయి. ఎంత భయంకరమైంది! దేవుడు తన విశ్వాసాన్ని బట్టి తన బిడ్డలను కాపాడే దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, తన బిడ్డలను రక్షించే దేవుడు. వీళ్ళు అంటున్నారు, నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అంటే వారికి ఏం చేస్తున్నారు? ప్రభుకి వారికి మధ్య అడ్డుగోడ కడుతున్నారు. కానీ పేతురు భక్తుడు అంటాడు, చింత యావత్తు ఎవరిపైన వేయమన్నాడు? రండి, పేతురు రాసిన మొదటి పత్రిక రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. చదువమ్మా. ఆయన మిమ్మను గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. చూడండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. ఎవరి గురించి బాధపడుతున్నాడు? ఆయన ఎవరి గురించి ఆయన చింతిస్తున్నాడు? చింతించడం అంటే ఏంటి? ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించి? మన గురించే. దేవుడు మన గురించే ఆలోచన చేస్తున్నాడు. నా బిడ్డలకు ఏమి ఇవ్వాలి మేలుకరమైంది, నా బిడ్డలకు ఆశీర్వాదకరమైంది ఏమి ఇవ్వాలి, నా బిడ్డలకు ఏది అవసరమో ఇవ్వాలని ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయమని. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయండి, మీ చింత యావత్తు దేవుని పైన వేయండి, ఆయన పైన వేయండి. ఆయన చింతిస్తున్నాడు మిమ్మల్ని గురించి, ఆయన ఆలోచన చేస్తున్నాడు.
దేవుని పైన మనము మన యొక్క బాధ్యతలు, మన భారములు దేవుని పైన పెట్టవలసింది. ప్రియా దేవుని బిడ్డలారా, మీ చింత యావత్తు ఆయన పైన వేయాలి. ఆయన పైన వేసి ముందు కొనసాగినప్పుడు ఆయనే మా చింత యావత్తును ఆయన ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఆయన మన గురించి ఆలోచించే దేవుడు, మన గురించి చింతించే దేవుడు. ఆయన సమస్తమైన కార్యములు ఆయన జరిగిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయాలి, నిరీక్షణ విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, విశ్వాసమును బట్టి అని హెబ్రీ పత్రికకారుడు అనేక విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసమును బట్టి అనేకమైన మాటలు జ్ఞాపకం చేస్తాడు. 11వ అధ్యాయం చూడండి, 5వ వచనంలో చదవండి. ఒక్క నిమిషం, 4వ వచనం రండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందుచున్నాను. చూడండి, నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అక్కడ దేనిని బట్టి? విశ్వాసమును బట్టి శ్రేష్టమైన దానిని దేవునికి అర్పించాడు. హేబేలు, కయీను హేబేలు ఇద్దరు అన్నదమ్ములే, ఒకే తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారిద్దరు కూడా ఆదాము అవ్వలకు పిల్లలు. మొట్టమొదటి సంతానం కయీను హేబేలు. ఇద్దరు ఒకే తల్లి గర్భం నుండి వచ్చారు. కానీ ఇద్దరి యొక్క ఆలోచన వ్యత్యాసం ఎంత? చాలా తేడా ఉంది. కయీను వ్యవసాయం చేస్తే హేబేలు గొర్రెల కాపరి. కయీను నేను ఇవ్వాలి కదా అని ఏదో మొక్కుబడిగా తీసుకుని వచ్చి దేవునికి అర్పణ చెల్లించడానికి వచ్చాడు తన యొక్క పంటలో. హేబేలు శ్రేష్టమైన దాన్ని, క్రొవ్విన దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వటానికి, దేవునికి అర్పణ చెల్లించడానికి వచ్చాడు. అందుకే అన్నాడు, శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలి, విలువైంది ఇవ్వాలి. బలహీనమైందో లేకపోతే పనికిరాందో అది ఇవ్వకూడదు. మీరు కూడా ఒక్కో విషయంలో, కానుకలు వేసే విషయంలో చినిగిపోయిన నోట్లు వస్తుంటాయి. అలాంటి దేవునికి ఇవ్వకూడదు. మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పనికిరానటువంటివి, ఇది వంకరగా ఉంది, ఇది సరిలేదు, ఇది బాగోలేదు, దేవునికి ఇచ్చేద్దామంటే అలా ఇవ్వద్దు మీరు. ఎందుకంటే దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఎవరివి? దేవునివే, అన్నీ దేవునివే. కానీ ఇది పనికిరాదు, ఇది దేనికి ఇచ్చేద్దాం, లేకపోతే దేవునికి ఏదో చెల్లించేద్దాం అనుకుంటే అలాగ చేయవద్దు. మీరు దేవుని యొక్క కోపానికి మనము బాధ్యులం కాకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి శ్రేష్టమైనవే చెల్లించాలి, కానీ అపవిత్రమైనవి కానీ పనికిరానివి కానీ దేవునికి మనం చెల్లించకూడదు. ఇక్కడ కయీను తెచ్చాడు, తన యొక్క పొలములో పంటను తీసుకొచ్చాడు. హేబేలు ఏం తెచ్చాడు? కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. అంటే అతని కంటే శ్రేష్టమైనది అర్పించారు. ఎవరు చూశారు ఈ బలిని? ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు బలిని చూశాడు, వారి హృదయాలను చూశాడు. ఆదికాండం 4వ అధ్యాయం ఇదే మాట చెప్తాడు. రండి, ఆదికాండం 4వ అధ్యాయానికి రండి. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. వాళ్ళిద్దరూ 3-4 వచనాలు చదవండి. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. యెహోవా హేబేలును ఒకటి, రెండవది అతని అర్పణ. అంటే హేబేలును చూశాడు దేవుడు. హేబేలును లక్ష్య పెట్టాడంటే హేబేలు ఏ మనస్సుతో అర్పిస్తున్నాడో, ఏ మనస్సుతో దేవునికి ఇస్తున్నాడో గ్రహించాడు, చూస్తున్నాడు ఆయన. హేబేలును చూశాడు, హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చి వేస్తున్నాడు, హృదయపూర్వకంగా దేవునికి చెల్లిస్తున్నాడు. అర్పణ శ్రేష్టమైనది తీసుకొచ్చి ఇచ్చాడు, చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది తీసుకొని ఇచ్చాడు. అందుకని హేబేలును అతని అర్పణ అంగీకరించాడు. దేవుడు చూశాడు ఒక్కసారి అర్పణను, హేబేలు హృదయాన్ని చూశాడు, అంగీకరించాడు. అదేంటాడు, విశ్వాసాన్ని బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతను అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు అవిశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు, కయీను అర్పణ దేవుడు స్వీకరించాడు, తృణీకరించాడు.
స్వీకరించలేదు కానీ తృణీకరించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఎవరు మృతి నొందియు? హేబేలు మృతి నొందినప్పటికీ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ నీతిమంతుని రక్తము భూమిలో ఉండి మొరపెడుచున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి తర్వాత 5వ వచనంలో విశ్వాసమును బట్టి, హెబ్రీ 11:5కి రండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడుకున్నట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసం బట్టి ఎవరు? హానోకు మరణము చూడకుండా ఉన్నట్లుగా దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు కొనిపోబడక ఎలాగున్నాడు? దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టమైనటువంటి వాడు. విశ్వాసమును బట్టి హేబేలు దేవునికి ఇష్టమైనటువంటి వాడు. విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టమైనటువంటి వాడు సాక్ష్యం పొందాడు. దేవుడు అతను తీసుకుని వెళ్ళాడు కనుక అతడు ఏమయ్యాడు? కనబడలే. ఇంకా హానోకు కనబడలేదు. ఇంకా 360 సంవత్సరాలు బతికాడు. 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచాడు. హానోకును కనబడలేదు. దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి 6వ వచనం అన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అంటున్నాడు. నిజమే, దేవుడు ఉన్నాడు. ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే మొరపెడుతున్నారో వారికి తమ ఫలము దయచేస్తాడని మరి నమ్మి ఉండాలి కదా అంటాడు. ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. విశ్వాసం బట్టి నోవా కూడా అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. ఎవరు? నోవాకు. నోవాకు అంటే నెమ్మది, దేవుని కృప పొందినటువంటి వాడిని అర్థము. విశ్వాసం బట్టి నోవాకు దేవుని కృపను పొందాడు. ఆయన ఆ ఓడను ఏర్పాటు చేసుకున్నాడు. 150 దినముల వరకు నీరు, ప్రచండమైన వర్షము, 40 రాత్రింబగలు వర్షం కురిసింది. ఓడలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. నోవాకు భార్య, ఆయన యొక్క నోవా భార్య, ముగ్గురు, షేము, హాము, యాపేతు, ముగ్గురు పిల్లలు, వారి కోడళ్ళు, వీరందరూ కూడా రక్షించబడ్డారు. అది విశ్వాసం బట్టి రక్షించబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా నేను ఎన్ని చెబుతాను అంటాడు హెబ్రీ పత్రిక. పౌలు భక్తుడు ఎంత చక్కగా హెబ్రీ పత్రిక అంతా కూడా విశ్వాసులకు సంబంధించిన పత్రిక హెబ్రీ పత్రిక. హెబ్రీయులు అంటే దేవుని యందు భయభక్తులు అయినటువంటి వారు. అందుకనే హెబ్రీయులు అనే మాట ఎక్కడ వాడాడు? నిర్గమాకాండంలో చూస్తే హెబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు అంటున్నాడు. హెబ్రీయులు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, నమ్మిక కలిగినటువంటి వారు. ఇక్కడ విశ్వాసం బట్టి నోవాహు అలాగు చేస్తే 8వ వచనంలో అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనిన ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవాలనో అది ఎరుగక బయలు వెళ్ళాడు. చూడండి, విశ్వాసం బట్టి అబ్రహాము పిలువబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళాలి దేవా? అక్కడ అన్ని వస్తువులు బాగుంటాయా? నేను ఉండటానికి సరైనటువంటి ప్రాంతమేనా అని ఆలోచించాడు అబ్రహాము. ఆలోచించలేదు, వెళ్ళాడు. నీ వెళ్ళు, నేను చూపించు దేశాన్ని నీ వెళ్ళమన్నాడు. వెళ్ళిపోయాడు. అక్కడ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి అబ్రహామును దేవుడు నడిపించాడు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలను కూడా అలాగున దేవుడు నడిపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తరువాత ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, 11 విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని కనుక తాను వయస్సు గతించినదై గర్భము ధరించుటకు శక్తి పొందింది. విశ్వాసాన్ని బట్టి ఆమె వయస్సు ఉడిగినప్పటికీ కూడా, వయస్సు గతించినదని కూడా గర్భము ధరించుకు శక్తి పొందెను. అందుచేత మృతత్యులుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమంద లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. అటువంటి విశ్వాసాన్ని బట్టి అద్భుతమైన కార్యములు దేవుడు తన బిడ్డల పక్షముగా చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, 17వ వచనం అబ్రహాము శోధింపబడి విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. విశ్వాసాన్ని బట్టి అర్పించాడు. ఏమంటే
దేవుడు మరలా కుమారుని ఇస్తాడని అర్పించాడు. ఇంకా ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి నాకు అర్పించమంటే విశ్వాసాన్ని బట్టి తీసుకుని వచ్చి బలి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు అబ్రహాము. ఆ విశ్వాసాన్ని బట్టి రక్షించబడి అబ్రహాము మరలా తన కుమారుని సజీవునిగా తీసుకొని వెళ్ళాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపుని గురించి, యాకోబు గురించి చెప్తున్నాను చూడండి. 20వ వచనంలో విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఇస్సాకు మంద దృష్టి కలిగినటువంటి వాడై యాకోబును ఏశావును ఆశీర్వదించాడు. తర్వాత విశ్వాసం బట్టి చూడండి, యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశ్రయించి తన చేతికర్ర మొదలుకొని ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. అతడు విశ్వాసం బట్టి యాకోబు కూడా 12 గోత్రంలో వారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత యోసేపు కూడా అంతే, విశ్వాసం బట్టి తన అవకాశం సమీపించినప్పుడు విశ్వాసం బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమను గురించి ప్రశంసించి తన శల్యమును గురించి వారికి ఆజ్ఞాపించాడు. అంటే తీసుకుని వెళ్ళి నా దేశంలో, కనాను దేశంలో పాతి పెట్టమన్నాడు. యోసేపు ఏమని చెప్పాడంటే, నేను ఐగుప్తు దేశంలో ఉన్నాను, నేను చనిపోతే నా ఎముకలు తీసుకుని వెళ్ళి నా స్వదేశంలో, నా దేవుడు నాకు ఇచ్చిన కనాను దేశంలో అక్కడ మాత్రమే పాతి పెట్టాలని తన యొక్క బిడ్డలకు ఆజ్ఞాపించాడు. యోసేపు మనష్షే ఎఫ్రాయిములకు ఆజ్ఞాపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తర్వాత విశ్వాసం బట్టి ఎవరైనా మోషే 23 మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాకులకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. 3 మాసాలు దాచిపెట్టారు. ఎవరిని? మోషేను. మోషే తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యోకోబేదు. రండి నిర్గమకాండానికి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మోషే తల్లిదండ్రులు అమ్రాము, యోకోబేదు వారి యొక్క మోషే యొక్క తల్లిదండ్రులు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ అమ్రాము యోకోబేదు యొక్క కుమారుడే మోషే. మరి మోషే, అహరోను, మిర్యాము కూడా. రండి 6వ అధ్యాయం నిర్గమకాండం 20 వచనం చదవండి. అమ్రాము తన మేనత్తైన యాకోబేదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేనుకైను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ఎందుకని అమ్రాము గురించే చెప్పాడు, యాకోబేదు గురించి ఎందుకు చెప్పలేదు? స్త్రీలను లెక్కించలేదు ఆ దినముల్లో. ఇప్పటికీ యూదులలో స్త్రీలను లెక్కించబడలేదు. ఎంతమంది పురుషులు అని చెప్పారు? యేసుక్రీస్తు అన్నం పెట్టినప్పుడు, వాళ్ళందరూ భోజనం పెట్టినప్పుడు ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 2 చేపలు 5 రొట్టెలా? 5 రొట్టెలు 2 చేపల? 5 చేపలు 2 రొట్టెలా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది భుజించారు? 5,000 మంది పురుషులు అన్నాడు. పురుషులతో పాటుగా స్త్రీలు ఉన్నారు, స్త్రీలతో పాటుగా పిల్లలు ఉన్నారు. భోజనాలు జరుగుతున్నాయంటే తల్లిదండ్రులతో పాటుగా పిల్లలు కూడా. చెప్పండి, పురుషులు లెక్కించబడతారు, దేవుడు లెక్కిస్తాడు. ఆ రోజుల్లో ఎక్కువ పురుషులు ఉండేవారు. ఆ రోజుల్లో ఎక్కువ మంది పురుషులు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సాన్నిధిలో ఉన్నారు. ఈరోజు ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారు. ఆ కాలంలో ఎక్కువ మంది వచ్చేవారు. అందుకనే 5,000 మంది పురుషులు అని చెప్పాడు అక్కడ. పురుషులతో పాటుగా స్త్రీలు ఉన్నారు, స్త్రీలతో పాటుగా పిల్లలు ఉన్నారు. పిల్లలను కూడా మన భోజనానికి వెళ్ళి మన పిల్లలను కూడా తీసుకుని వెళ్తాం వెంట పెట్టుకొని. అది సంప్రదాయం, ఆనాటి సంప్రదాయం. కాబట్టి ఇలాగున మరి అమ్రాము యోకోబేదులు పుట్టిన కుమారులు మోషే, అహరోను, మిరియాము. అలాగున ఇక్కడ చెప్తున్నాడు, మోషే 3 దినములు 3 నెలలు ఆ తల్లి దాచిపెట్టింది అతన్ని. పెద్దవాడైనప్పుడు 24 వచ్చి చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు విశ్వాసం బట్టి. నా ప్రాణమా
నాలో నీవో ఎందుకో కృంగియున్నావు నా ప్రాణమా, నాలో నీవో ఎందుకో కృంగియున్నావు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ యుంచుము నీవు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ యుంచుము నీవు. నా ప్రాణమా, నాలో నీవు ఎందుకో కృంగియున్నావు. ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, నీ కొరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. నీ కొరకే బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నింపు ప్రభు నా ప్రాణమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నింపుము ప్రభు నా ప్రాణమా. నా ప్రాణమా, నాలో నీవు ఎందుకో కృంగియున్నావు. యెహోవా యందే ఇంకను నిరీక్షణ యుంచుము నీవు. కాబట్టి అంటాడు, నా ప్రాణమా నీవెందుకు కృంగియున్నావు? యెహోవా యందే నిరీక్షించు. నీవెందుకు కృంగిపోయావు? ఈ లోక బాధలు, ఈతి బాధలు, కఠిన శ్రమలు, ఈ లోకములో బాధలు, కఠిన శ్రమలు, అవమానాలు కలిగిన వేళ నీ కొరకు బలి అయిన యేసయ్యను గురించి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు, నీ కొరకు ఎన్ని బాధలు అనుభవించాడు, నీ కొరకు ఎన్ని అవమానాలు అనుభవించారు, ఎన్ని నిందలు అనుభవించారు. ఎటువంటి విధముగా ఆయన ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకున్నాడు, ఆయన శరీరము నాకటి చాళ్ళ వలె చేసుకున్నాడు, ఆయన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము నీ కొరకు నా కొరకు చిందించాడని నా ప్రాణమా నీవు జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. నీ నిరీక్షణ యెహోవానే, నీ నిరీక్షణ నీ దేవుడే. ఇక్కడ మోషే విషయంలో అంటున్నాడు, అల్పకాల సంబంధమైనటువంటి అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఏమనుకున్నాడంట? 26వ వచనం, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించాడంట. చూడండి, ఈ అల్పకాలమైనటువంటి ఈ పాపము ఇవన్నీ భోగం అనుభవించుకోండి, ఈ ధనము, ఈ సౌఖ్యము, ఈ సుఖము ఇవన్నీ అనుభవించడం కంటే దేవుని ప్రజలతో కలిగి శ్రమ అనుభవించుట మేలు అని అనుకున్నాడంట. అంటే దేవుని ప్రజలతో కలిసి దేవుని ఆరాధించుట మేలు అనుకున్నాడు, దేవుని స్తుతి చెల్లించడం మేలు అనుకున్నాడు, దేవునికి ప్రార్థన చేయటం మేలు అనుకున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో విశ్వాసమును బట్టి దేవుని యొక్క అడుగు జాడలో మనం నడవలసింది. ఇక్కడ అంటున్నారు శిష్యులు, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నాడు. ఆయనకు తెలుసు, తన బిడ్డల విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆ దోణి మునిగిపోతుంది, అమరము ఇవన్నీ మునిగిపోబోతున్నాయి, కానీ తెలుసు ఆయనకు. వెంటనే లేచి అన్నాడు, నిశ్శబ్దమై ఊరుకుండము అనగానే నిశ్శబ్దమై ఊరుకుంది. ఊరుకుండమని గద్దించాడు ఒక మాట. అపవిత్రాత్మ బాగా కేకలు వేసి తరుస్తున్నాడు. మొదటి అధ్యాయంలో మార్కు సువార్త 25 వచ్చిన కేకలు వేస్తుంటే అక్కడ అన్నాడు, ఊరుకుండము అని గద్దించాడు యేసయ్య. గద్దించిన వెంటనే ఆగిపోయింది, కది ఆగిపోయి విలవిల్లాడించి వెళ్ళిపోయింది. అలాగుననే తుఫాను కూడా ఆగిపోయింది, ఆగిపో అన్నాడు. ఒక్కసారి గాలి, సముద్రము ఆయన మాటకు లోబడ్డాయి. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు సమస్తము లోబడతాయి, సమస్తము కూడా
ఆయనకు లోబడతాయి. ఆయనకు తెలియంది లేదు, ఆయన చిత్తం చొప్పున జరగంది లేదు, ఆయన యొక్క ఉద్దేశము ప్రణాళిక చొప్పున జరగంది ఏది కూడా లేదు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి విశ్వాసమును బట్టి అల్పకాల భోగం అనుభవించట కంటే నా ప్రజలతో కలిసి శ్రమ అనుభవించుట, ఆ అడుసు తొక్కాడు, ఆ మట్టి పూసుకున్నాడు, తన ప్రజలతో కలిసి రామసేన పట్టణాన్ని ఫరో కడుతుంటే అవన్నీ మోసాడు మోషే. ఈరోజు ఒక చిన్న కష్టం వస్తే బాధ వస్తేనే మనం ఇబ్బంది పడుతుంటాం. ఒక చిన్న కష్టం వస్తే బాధ వస్తేనే ఇబ్బంది పడుతూ ఉంటాం, చాలా బాధపడుతుంటాం. కానీ ఆ రోజు దేవుని ప్రజలు ఎటువంటి శ్రమ అనుభవించారు, ఎటువంటి బాధ అనుభవించారు. దేవుడు వదిలిపెట్టాడు, వారిని వదిలిపెట్టలేదు. వారిని తీసుకుని వెళ్ళి కనాను దేశంలో వారు పెట్టని పొయ్యి, వారు కట్టనటువంటి ఇల్లు, వారు నాటినటువంటి ద్రాక్ష తోటలు, అంజూరపు అడలు అవన్నీ కూడా ఇచ్చేశాడు. ఎవరో నాటారు, ఎవరో చేశారు, ఎవరో అవన్నీ ఏర్పాటు చేశారు. ఆ గృహాలకు నడిపించాడు దేవుడు. ఐగుప్తు దేశంలో ప్రజలను పెట్టని పొయ్యి, కట్టని ఇల్లు, ఆ ఉన్నటువంటి పెట్టనటువంటి మొక్కలు, విత్తనము, నాటిన విత్తనములు ఇవన్నీ కూడా ఒకనాడు వారు నాటినవి. ఇవన్నీ కూడా వారందరినీ కనానీయులు, పెరిజీలు, అమోరీలు, అమోనీయులు, గిర్గాషీయులు, యబూసీలు, హిత్తీయులు వీరందరినీ కూడా వారందరినీ పారదోలేడు దేవుడు. ఎవరికిచ్చాడు? తన బిడ్డలకు ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చిన బిడ్డలు. ఈరోజు నీకు నాకు కూడా అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఇస్తాడు. మనకు సమస్తమును దేవుడు దయచేస్తాడు. ఆయన ఎలాగిస్తాడో తెలియదు. ఆనాడు ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశం నడిపించారు. ఈరోజు మనమున్న స్థితిలోనే మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో తెలియదు. మనం ఎంతగా ఉన్నతమైన స్థితిలో ఉంటామో దేవుడు తెలియదు. ఎంతగా ఉన్నటువంటి వాళ్ళమే అలాగునే ఉండి దేవుని ఆశీర్వాదం పొందుకొని ఎంత గొప్ప స్థితికి వెళ్తామో తెలియదు. అవే మారు మనసు అయిన ఫలములు, అవే విశ్వాసం బట్టి సడలిన విశ్వాసం. బలహీనపడ్డారు. నీకు మాకు అంటున్నారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నారు. వెంటనే లేచాడు, గద్దించాడు, అణిగిపోయింది. అప్పుడు భయపడిపోయి ఈయన ఎవరో, సముద్రము గాలి ఈయనకి లోబడుచున్నవి. యోబు భక్తుడు ప్రశ్న వేస్తున్నాడు, దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. నేను భూమికి పునాదేశుడు ఎక్కడున్నావు? ఆ పర్వతంలో నిర్మించినవి ఎక్కడున్నావు? చంద్ర నక్షత్రం నిర్మించిన నువ్వు ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? సమాధానం చెప్పలేకపోయాడు యోబు భక్తుడు. నిన్న ఈ మాటలు ఎలీహు వచ్చి ఆ మాటల ద్వారా ఆయన చెబుతుంటే, ఎవరు ఈ మాటల చేత నేను ప్రలోభపరుస్తున్నావు, నువ్వేమనుకుంటున్నావు అంటే, యోబు దేవునితో నేను సహవాసం చేస్తున్నాను అనుకున్నాడు, దేవుని మాటలు వింటున్నాను అనుకున్నాడు. ఆ మాటల గురించి ఆలోచన వచ్చినట్లయితే, ఆ మాటల నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను అనుకున్నాడు, నేను దేవుని యొక్క మార్గంలో ఉన్నాను అనుకున్నాడు. కానీ ఉన్నాడు, కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తాన్ని ఆ తర్వాత గుర్తెడిగాడు యోబు. అందుకని అన్నీ పోయినా యోబు కుమారులు కుమార్తెలు ఆ ఇల్లు పడిపోయేంత గాలి రాలేదు సముద్రంలో. అటువంటి గాలి రాలేదు, అటువంటి తుఫాను రాలేదు. వారి యొక్క పశువుల మందలు, వారి గొర్రె మేకల మందలు, వారి ఒంటెలు ఇవన్నీ కూడా పోయేంత అటువంటి గాలి రాలేదు. కానీ ఈ చిన్న గాలికి వీరు భయపడిపోయి నీకు చింత లేదా అంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ఈ భూమిని పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? ఈ పరిమాణము ఇవన్నీ చేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అంటే అర్థమేమిటి? నా మహాత్మ్యము నీకు తెలుసునానికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు యోబుతో. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థితి అయినటువంటి ఈ పరిస్థితులలో భూమికి పునాదులు వేశానో తెలుసా అని ప్రశ్న వేస్తున్నాడు. ఆ తర్వాత అధ్యాయులు అంటాడు, నేను ఒకసారి మాట్లాడాను, నేను రెండోసారి మాట్లాడి నా నోరు మూసుకుంటున్నాను అంటాడు యోబు భక్తుడు. అయ్యా నేను ఇంకా మాట్లాడను, రెండవసారి నేను మాట్లాడను అయ్యా అంటాడు. దేవుని ఎదుట మాట్లాడే శక్తి ఎవరికి ఉన్నది? ఆయన బిడ్డలకు ఉంటుంది. అలాగుననే ఆయనకు ప్రార్థన చేసే వ్యక్తి. అందుకనే ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మన ముఖాముఖిగా మాట్లాడటమే, దేవునికి మొరపెట్టడమే, దేవునికి విజ్ఞాపన చేయటమే. అటువంటి విజ్ఞాపన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమందికి ప్రార్థన చేయటం కూడా తెలియదు. 2 మాటలు చాలు చేయొచ్చు. నాకు రాదు అనే కంటే వచ్చి రాని మాటలు, దేవా నా కుటుంబాన్ని నా బిడ్డలను కనికరించమని ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థన చేస్తే చాలు. నాకున్న సమస్యలు తీర్చు, నా కొదువ కొరతలు తీర్చు, ఈ మాటలు చాలు. లోకంలో చాలామంది అమాయకులు ఉంటారు. మా తమ్ముడు చాలా చిన్నవాడు, నేను
జాషువా కానీ కొద్దిగా ఎత్తుగా ఉంటాడు. మా ఇంటికి కొద్ది దూరంలో కొట్టు ఉంది, కొనుక్కొని రావాలి వెళ్ళి. ఆ రోజులు ఎక్కడ కొట్టు మూల ఉండేది, కొనుక్కొని రావాలి. ఆడికి పరిగెత్తుకుంటే ఎగురుకుంటే వెళ్తున్నాడు. వెళ్ళి కొనుక్కోవటానికి వెళ్ళాడు. వెళ్ళి వస్తూ ఉంటే పాపం ఒక అమాయకుడు వాళ్ళ అక్కతో అది కాదు అక్క, అది కాదు అప్ప, అప్ప అనేవాళ్ళు అనుకుంటాను, అది కాదు అప్ప ఇదని అరటికాయ ఒలుచుకొని ఇట్లా పట్టుకొని చెబుతున్నాడు. ఇట్లా పట్టుకొని అప్ప అక్కడ అది జరిగింది, అప్ప ఇక్కడ ఇది జరిగిందని చెబుతున్నాడు. వీడు ఎగురుకుంటా వచ్చాడు. వచ్చి అరటిపండు చూశాడు, పండు తీసుకొని వెళ్ళిపోయాడు. నిజమే అప్ప, అక్కడ జరిగిందని నోటి దగ్గర పెట్టి ఏముంది అది వెళ్ళిపోయింది. ఏమైందంటే అది తింటమైంది, అరిగిపోవడం కూడా అయిపోయింది. అంటే ఈ లోకములో జీవిస్తున్న మనము వివేకం కలిగినటువంటి వారమై ఉండాలి, తెలివి కలిగినటువంటి వారమై ఉండాలి, జ్ఞానము కలిగినటువంటి వారమై ఉండాలి, దేవుని ఎడల భయభక్తి కలిగినటువంటి వారమై. అరటి పండు దగ్గర ఉన్నాం, ఇట్లా పట్టుకొని మాట్లాడుతున్నాడు వాడు. ఇట్లా పట్టుకొని మాట్లాడుతుంటే వాడు ఎగురుకుంటా తీసుకుని వెళ్ళాడు, తిన్నాడు, అరిగిపోయింది. ఏదిరా అరటిపండు ఏదిరా అంటే ఆ దూరంలో తినేసాడు వాడు. అంతటి అమాయకులు కూడా లేకపోలేదు. నేనంటాను ఉన్నా పర్వాలేదు, కానీ అమాయకమైన నీ పెదవులతో నీ స్వరముతో ప్రార్థన చెయ్యి. చిన్నపిల్లవాడు పడుతా లేస్తా ఆడుకుంటా నడుస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తన బిడ్డల ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానము దయచేస్తాడు. తన బిడ్డల కొరత ఆయన తీరుస్తాడని మనం మర్చిపోకూడదు. అయితే మన విశ్వాసం కలిగి ఉండాలి. ఎటువంటి అమాయకమైన ఏ స్థితిలో ఉన్న విశ్వాసమును బట్టి గొప్ప అద్భుతమైన కార్యములు దేవుడు మన జీవితంలో చేయువాడే అన్నాడు. అందుకే అంటాడు 46వ సంకీర్తనలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనైనాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మార్టిన్ లూథర్కు చాలా ఇష్టమైన సంకీర్తన 46వ సంకీర్తన. ప్రతిసారి పాడుకునేవాడు ఆ సంకీర్తన ఆయన. కాబట్టి క్రీస్తునందున్న వాడు నూతనమైన సృష్టి. పత్రిక పాటలో 2 కొరింథీ 5:17 చూస్తే, క్రీస్తునందున్నవాడు ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతనమైన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. గత జీవితాన్ని వదిలిపెడదాం, క్రొత్త జీవితంలోకి వద్దాం, విశ్వాసంతో ముందుకు వెళ్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుని దీవెన పొందుకుందాం. దేవుని యొద్ద సర్వసుఖములు ఉన్నాయి, సర్వ సంపదలు దేవుని యొద్ద ఉన్నాయి, సమస్తము దేవుని యొద్ద ఉన్నాయి. ప్రార్థన చేయి ప్రియా దేవుని బిడ్డలారా. అనేకమైన మేలులతో నింపబడినట్లుగా, అనేకమైన ఆశ్రమంతో నింపబడినట్లుగా, కష్టములు, శ్రమలు, శోధనలు, వేదనలు, సమస్యలు, అభ్యంతరములు, ఆటంకములు, బాధలు, బలహీనతలు దేవుడు తోడే ఉండి కాపాడువాడు. అందుకే అంటాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అటువంటి విశ్వాసములో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము దయచేయునుగాక. ఆమెన్. దేవుడి వాక్యము తన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమెన్. దేవా నాయా